సో విజయవాడ రీచ్ అవుతూ మధ్యన అనుకోకుండా ఒక పెద్ద చెట్టు కనిపిస్తే ఆగాం. దాంట్లో ఒక చిన్న స్కెచ్ చేసిన చూడండి. ఇది ఇంకొక బుక్ రాస్తున్నా. ఇంకో పేజ్ అయిపోయిందా? ఇంకో పేజ్. సో ఒక చిన్న ఏమంటారు ఫిలసాఫికల్ క్వశ్చనే. జనరల్ ఆన్సర్స్ కాకుండా కొంచెం తాత్వికమైన జవాబిస్తే బాగుంటుందని అడుగుతున్నా. చూద్దాం. ఎవరు ప్రయాణం చేసినా ఒక్కటి జరుగుతుంది. ఏమిటది? ఎవరు ప్రయాణం చేసినా అంటే ఒక చోటు నుంచి ఒక పుణ్యక్షేత్రానికో హిమాలయాలకో ఎక్కడికో వెళ్ళినప్పుడు ఒక చిన్న పని చేస్తున్నారు తెలియకుండా. అందరూ సేఫ్గా వెళ్ళటానికి చూస్తారు. అది ఓకే, అది జనరల్. అది నేను చెప్పి ఫిలసాఫికల్. అంటే కాన్సన్ట్రేషన్ రోజు ఉండే పనుల నుంచి పోయి ఓన్లీ ప్రయాణం మీద ఉంటుంది. అంటే తన యొక్క పాత మనస్సుని వదిలేస్తూ 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 వెళ్తాడు అనమాట. కొత్త ప్రదేశాన్ని చూస్తూ. అంటే నువ్వు ప్రయాణం చేయడంలో ఒక జరిగే మ్యాజిక్ ఏమిటంటే యు ఆర్ డ్రాపింగ్ యువర్ ఓల్డ్ మైండ్. సో దాని యొక్క బలం తగ్గుతూ వీక్ అయితే వస్తుంది. తద్వారా యూ బికమ్ మోర్ ఎనర్జెటిక్. పట్టుకునే మైండ్ ఉంటే ఎంత దూరం వెళ్ళినా ఉంటుంది. ఇంకా వాడు ఎక్కడున్నా ఒకటే. పట్టుకునే మైండ్ ఉంటే ఇంకా వాడు ఎక్కడున్నా ఒకటే. వాడు స్వర్గానికి పోయినా అంతే. వాడు అక్కడ పోయి కూడా ఏదో పేచి పెట్టుకొని ఇదేంది ఇట్లుంది అన్న నేను అనుకున్నట్లే మా రూమే బాగుంది. అట్లా కాకుండా ఇన్ జనరల్గా మనిషి ప్రయాణం చేసినప్పుడు తనకున్న ఓల్డ్ మైండ్ని, ఓల్డ్ ప్యాటర్న్స్ని, ఓల్డ్ థాట్స్ని, ఓల్డ్ బిహేవియర్ని, ఓల్డ్ మాటల్ని పెడతాడు అంతే. వాడేం పోగొట్టుకోవట్లేదు, వదిలేస్తూ వస్తున్నాడు కానీ వాడు పడేస్తూ రాలేదు. పడేస్తే బాగుంటుంది. మనం వదిలేస్తే మళ్ళీ చెప్పులు వదిలేస్తాం, చెప్పులు పడేస్తలేము. చెత్త పడేస్తాం, వదిలేస్తలేము. చిన్న చిన్న పదాలే కానీ మన సైకాలజీ అంతా అందులో ఉంది. నువ్వు పడేస్తున్నావు వదిలేస్తున్నావు అంటే వదిలేస్తున్నట్టే మళ్ళీ తీసుకుంటావు, పడేస్తున్నావు అంటే అక్కర్లేదు ఇంకా అట్లా. సో అందుకని ఆధ్యాత్మికతకి ప్రయాణానికి ఒక అవినాభావ సంబంధం ఉంది. అయితే ఈ ప్రయాణం ఎంత దూరం అనేది రిలవెంట్. ఆధ్యాత్మికతకి ప్రయాణానికి అవినాభావ సంబంధం అంటే మొన్న అరుణాచలంలో చెప్పినట్టు సంచార యోగం. ప్రయాణం అంటే మనం అట్లా పోతే కాన్సన్ట్రేషన్ దాని మీదకి వస్తుంది నడిచినప్పుడు. ఇప్పుడు మా ఫ్రెండ్స్ కూడా చెప్పారు కేదార్నాథ్ పోయినప్పుడు అసలు నీకు ఏం గుర్తుండదు, ఎక్కుతూ 14 కిలోమీటర్లు 15 కిలోమీటర్లు పైకి ఎక్కాలి. అదేమో స్పెషల్ కండిషన్. అట్లా కాకుండా జనరల్గా జనంలో కూడా చెప్తారనమాట, తయారుగా ఎక్కడికి పోతున్నాం అంటే మనం ఉన్న చోటికి అని చెప్తాను. మనం ఉన్న చోటికి అంటే ఇక్కడ కూర్చున్నా కదా, ఇక్కడికి తిరిగి రావడానికి మనం ప్రయాణం చేస్తున్నాం. సో కూర్చున్నప్పుడు ఏదైతే ఓల్డ్ మైండ్ ఉందో దాన్ని డ్రాప్ చేసి మళ్ళీ వచ్చి కూర్చో కొత్త మైండ్ తోటి. అంటే విత్ న్యూ పర్సెప్షన్, విత్ న్యూ అండర్స్టాండింగ్. తిరిగి రావడానికి అంటే సేమ్ మైండ్ దగ్గర సేమ్ అది వదిలి పడేసినావు కదా, ఇంకా తిరిగి వస్తావు కానీ సేమ్ వచ్చిన తర్వాత అవే ఉంటాయి కదా. అదే అందుకే జెన్ అనే ఒక పదం వాడే. అంటే నువ్వు తిరిగి నీ గమ్యస్థానానికి చేరుకున్నావు, అది నువ్వు ఉన్న చోటే, కానీ ఆ పాత మనసు లేదు. ఇప్పుడు సన్యాస దీక్ష ఇచ్చినా ఇదే ఆధారం. కొత్త పేరు ఎందుకు పెడతారు అంటే మనకు సంబంధించిన ఆలోచనలన్నీ ఆ పేరుతో ముడిపడ్డవి. అందుకని ఆ పేరుని తీసేసి స్వామి వివేకానంద, నరేంద్రనాథ్ అక్కర్లేదు. ఆ నరేంద్రనాథ్ అంటే నరేంద్రనాథ్ వాళ్ళమ్మ అది ఇది. వివేకానంద అంటే ఈజ్ ఎ న్యూ బీయింగ్ అని, ఎ న్యూ సీడ్ బీయింగ్ ప్లాంటెడ్. అక్కడి నుంచి నువ్వు కొత్తగా ఆలోచిస్తావు. ఇక అప్పటి వరకు చేసిన ఏ పనులు నిన్ను బాధించేవి కానీ, నిన్ను ఇబ్బంది పెట్టేవి కానీ, మూర్ఖం కానీ చేయకుండా జస్ట్ కొత్తగా చేస్తావు అనమాట. సో ఎవరెవరైతే, అందుకే ఓన్లీ మనిషికి మాత్రమే పేరు ఉంది, మళ్ళీ మారు పేరు ఉంది, జంతువులకు అక్కర్లే. అవన్నీ ప్రీ ప్రోగ్రామ్డ్ మైండ్తోనే పుట్టాయి. మామిడి చెట్టు మామిడికాయలే ఇస్తుంది, అది ఎప్పుడు తామర పూలు పోయాలనుకోదు. కుక్కలాగే అరుస్తుంది, కోకిల స్వరాన్ని పట్టించుకోదు. సాలెగూడే అల్లుతుంది, అది ఏమంటారు మన పట్టు పురుగులా గూడెల్లా అనుకోదు. వాటికి ప్రీ ప్రోగ్రామ్ మైండ్ ఉంది కదా. మనుషులకి ఇప్పుడు వాడు ఎంటీ ప్రాసెసర్ వచ్చిన వాడు ఎప్పుడు ఏమవుతాడో తెలియదు. కానీ ఒక రకరకాలుగా నేను అది మీరు ఒకసారి పెయింటింగ్ చేయొచ్చు, ఒకసారి సంగీతం చేయొచ్చు. అట్లా అంటే దానికి చిన్న రీజన్ నాకు అనిపించింది ఏమిటంటే ఓన్లీ
బ్రెయిన్ స్ట్రక్చర్ చిన్నగా ఉన్న కొద్దీ ఉన్న 2-3 ఆలోచనలు ఏవైతే మనం కూడా ప్రీ ప్రోగ్రామ్డ్తో వచ్చాం. ఎగ్జాంపుల్ తినడం అనేది ప్రీ ప్రోగ్రామ్డ్, నిద్రించడం ప్రీ ప్రోగ్రామ్డ్, ఏదైనా హఠాత్తుగా ఒక పురుగు కళ్ళ దగ్గరకు వస్తే కళ్ళు మూసుకోవడం ప్రీ ప్రోగ్రామ్డ్. దాని బియాండ్ మనిషి ఎందుకు ఆలోచిస్తానంటే అతని బ్రెయిన్ కొంచెం విశాలంగా ఉంది కాబట్టి ఆ బ్రెయిన్ జంతువులకున్న ప్రీ ప్రోగ్రామ్డ్ మైండే మనిషికి ఉంది. కానీ మనిషి అది ఎటుంటే దాన్ని ఒక 1 feet by 1 feet ఇల్లు అందులో ఉంది. అది మనది ఒక 10,000 గజాల ప్లేస్. కాదు, మీరు ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్కి ఏ జంతువు దానిపైన అదే వేస్తుంది, మనిషికి మనిషి వాడు వాన్లాగా ఉన్నాడు అన్న కాంటెక్స్ట్ లో మనిషి వాడు వాన్లాగే ఉంటాడు. కానీ బికాజ్ ఆఫ్ బ్రెయిన్ స్ట్రక్చర్ చాలా స్ట్రాంగ్ ఉండటం వల్ల హీ హ్యాస్ దిస్ టెండెన్సీ టు గెట్ ఇన్ఫ్లుయెన్స్డ్. అంటే నేను అన్ని చేయగలుగుతాను ఉంటుంది ఫస్ట్. అది ఇన్ఫ్లుయెన్స్ అయ్యే స్పేస్ ఉంది అక్కడ. రెండోది, దేనికి లేని ఇంకొక అమూల్యమైన అంశం వాడికి దొరికింది సమయం. ఒక చీమ పుట్టిన తర్వాత తన లైఫ్ టైం 3 days 4 days 1 week ఉంటుంది హై టైం. ఇంకా కొన్నిటికైతే 1 day ఉంటుంది. అంటే ఆ 1 dayలో అది జన్మ తీసుకొని పెరిగి పెద్దకై ప్రయాణాలు చేసి ఒక దాన్ని చూసుకొని సంసారం చేసి ఆ తర్వాత గుడ్లు పెట్టి వాటి పిల్లలను కానీ ఆ తర్వాత చచ్చిపోతుంది కూడా. సో ఒక మనిషి 70 సంవత్సరాలు అనుభవించే అన్నిటినీ అది జస్ట్ ఒక రోజు అనుభవించేస్తుంది. అది ఎగ్జిస్టెన్షియల్గా మాత్రమే అనుభవిస్తుంది. దానికి బంధుత్వాలు లేవు కాబట్టి తన కళ్ళెదురు కానీ ఎవడన్నా గుడ్డు పాలగొట్టేది అదేం బాధపడదు. అదే కోతి బాధపడుతుంది. కోతి కొంచెం పెద్ద బ్రెయిన్ ఉంది. సో బ్రెయిన్ ఉండటం వల్ల ఆ చిన్న ప్రాణుల కంటే ఒక ఎమోషనల్ కోషెంట్, ఒక నాది అన్న చిన్న భావన అదేం సొంతం చేసుకోవట్లేదు, బట్ దాని అసోసియేషన్ అది గుర్తిస్తుంది. అట్లా అది ఒక పక్షి ఉంది అనుకో, అది తిరిగి అక్కడికే రావాలి అన్న థాట్ అనుకుంటుంది. ఒక చీమకు అట్లా ఉండకపోవచ్చు. అది ఇక్కడ తిరుగుతూ అటు చచ్చిపోవచ్చు అది. కానీ తిరిగి ఎక్కడికి రావాలి అన్న థాట్ ఉంటుంది దాంట్లో. అందుకని అన్ని ప్రోగ్రామ్డ్తో పుట్టినప్పటికీ అందులోనూ చాలా తక్కువ ప్రీ ప్రోగ్రామింగ్, అన్నిటికీ ఉన్న ప్రీ ప్రోగ్రామింగ్ ఆహారం సంపాదించుకోవడం అది జన్మతః. ఒకవేళ మనిషికి ఏది నేర్చుకోకపోతే అతను కూడా ప్రీ ప్రోగ్రామింగ్లో అది వచ్చేస్తుంది. కానీ ప్రకృతిలో ఉన్న అన్ని ప్రాణులకి ఏం తినాలో తెలుసు. మనిషికి బ్రెయిన్ స్ట్రక్చర్ పెద్దగా ఉన్నందుకు హీ హాస్ టు ఫిగర్ ఇట్ అవుట్. అదర్వైజ్ మనిషి మాంసాహారి. అతనికి తెలియదు కదా, ఉన్నది ఏదో ఎత్తులాడుకుని. ఇప్పుడు ఒక జంతువు తింటా ఉంది నోటితో, అది ఇట్లా ఒలుచుకొని తింటుంది ఏదో. అతను కూడా అక్కడ ఉంటే తింటాడు. దానివల్ల అతను సఫర్ అవుతాడు. సఫర్ అయిన తర్వాత ఏది తింటే బాగుంటుంది అన్న చిన్న అన్వేషణలో ఒక దగ్గర తిన్నప్పుడు అతనికి ఇబ్బంది లేకపోతే లైఫ్ అంతా అదే తింటాడు అంతే. కానీ దీన్ని వేయించుకొని తినొచ్చు, దీన్ని ఎండబెట్టుకొని తినొచ్చు అన్నది బికాస్ ఆఫ్ హిస్ బ్రెయిన్ స్ట్రక్చర్. ఎవడో ఒకడు ఏదో ఒక ప్రాణి కొత్తగా ఆలోచించడం వల్ల కలిగిన అనుభూతి అది. సో ప్రకృతిలో ఏ ప్రాణికి అనుభూతులు లేవు, అనుభవాలు లేవు. వాటి కోసం వెంపర్లాడడం లేదు. అందుకని ప్రయాణం చేయాలనుకో. ఎందుకు? దానికి సొంతం అంటూ ఒక ప్లేస్ లేదు, దేనితోనూ అటాచ్మెంట్ లేదు. ప్రయాణం చేస్తున్నప్పుడు అందరూ తెలియకుండా ఒక పని చేస్తారు, అదేంటంటే మనసును వదిలేస్తూ డ్రాప్ చేస్తూ పోవడం అంతే. దాని మీద ఉంటుంది కాబట్టి ప్రయాణం అంటే ఎవరైనా ఎక్కడన్నా అంటే నీ యొక్క ఇంద్రియాలకి కొత్త వాటిని చూపించాలి అన్నది నీ లక్ష్యం. అంటే అదే పాత గోడ, అదే పాత మనిషి, అదే పాత. ఇప్పుడు ఆధ్యాత్మికతకి ఇది ఒక దారి అన్నారు కదా, ఇది ఒక మార్గమే. అందరూ దాన్ని గ్రాస్ప్ చేస్తున్న గ్యారెంటీ లేదు. ఇది ఒక దారి. ఓకే, అంటే ఇప్పుడు నువ్వు ప్రయాణం చేస్తున్నప్పుడు మనసు వదిలేస్తూ పోతున్నాడు అంటే ఇంకా జీవితాంతం ప్రయాణం చేస్తూ ఉండాలి. మనసు వదిలేసి ఉండాలంటే మేబీ అంటే మనం అంతా జీవితకాలం ప్రయాణం చేస్తున్నాం. యాక్చువల్లీ ప్రతి మనిషి ప్రయాణికుడే. అంటే ఇంటి నుంచి బాత్రూమ్కి, బాత్రూమ్ నుంచి ఇంటికి, అక్కడి నుంచి కిచెన్లో ప్రయాణం నడుస్తుంది. అంటే యూ కెనాట్ లివ్ వితౌట్ జర్నీ. అది యూని డైరెక్షన్ అయినప్పుడు మనం దాన్ని ప్రయాణం అంటున్నాం. అంటే ఇక్కడ స్టార్ట్ అయ్యి అట్లా పోతే అంటే మనం ఉన్న ప్లేస్ నుంచి ఎంత దూరం పోయినాం అన్న ధారణ ఉన్నంత వరకు నువ్వు ప్రయాణం చేస్తున్నట్టు. అట్లా కాకుండా నేను నా శరీరంలో ఉన్నా అని అనుకో, నువ్వు ప్రయాణం చేస్తున్నట్ట, ప్రయాణం అండి అయిపోతాం. సో ఆధ్యాత్మికత యొక్క చరమస్థితిలో ప్రయాణం అంటే ఏం లేదు. అంటే నువ్వు ఒక ప్లేస్ వదిలిపెట్టి ఇంకో ప్లేస్కి పోవడమే లేదు. ఎందుకంటే నీ ప్లేస్ ఇది కాబట్టి. మనసు అనగడానికి అంటే మన రెగ్యులర్ లైఫ్ లో కొట్టుమిట్టు ఆడుతూ ఉంటాం కాబట్టి ప్రయాణం అనేది ఒక దారి. అంటే ఇట్లా కూడా బతకొచ్చు. అంటే రకరకాల వాక్స్ ఆఫ్ లైఫ్, రకరకాల జీవన విధానాలు, రకరకాల వృత్తులు. ఓహో, నేను ఒక లిమిటెడ్ ప్లేస్లో ఒక కుక్కున్లో జీవించి నాకేవో పెద్ద సమస్యలు వచ్చినాయని నేను అట్లా అనుకున్నాను, బట్ నాకంటే పెద్ద అందుకే ఇప్పుడు వివేకానంద కూడా జీవితాన్ని అర్థం చేసుకోవడానికి కాళ్ళనక తిరిగాడు.
మహాత్మా గాంధీ కూడా దేశం తిరగడం వల్ల మనసు డ్రాప్ చేయడం తెలుస్తుంది, కానీ ఇక మనసు డ్రాప్ చేసి మీరు దాని ఏమంటారు స్థితప్రజ్ఞ స్థితికి రావాలంటే తిరుగుతూ ఉండక్కర్లేదు. అంటే నీకు నీ యొక్క అండర్స్టాండింగ్ యొక్క వాస్ట్నెస్ అనేది క్రియేట్ అవుతుంది. ఖచ్చితంగా ఎగ్జాంపుల్, నువ్వు ఇంట్లో ఒక కోజినెస్ కోరుకున్నావు, కంఫర్ట్ కోరుకున్నావు, నువ్వు ప్రయాణం చేస్తూ నీకు ఎలాంటి అవగాహన ఏర్పడుతుంటే ఒక మూల దొరికితే చాలు అని ఏర్పడుతుంది. అంటే యూ బికమ్ మోర్ సెల్ఫ్ సెంటర్డ్. ట్రావెలింగ్లో నువ్వు ఎక్కువ ట్రావెల్ చేస్తే, అంటే ఇంటి నుంచి బయలుదేరి 1 సంవత్సరం నువ్వు బయటకు వెళ్ళినావు అనుకో, ఇంకా డబ్బులు కూడా డ్రాప్ చేయాలి. అంటే డబ్బులు కూడా పక్కన పెట్టి ఒకవేళ ట్రావెల్ చేస్తే, అంటే నేను ఒక 9 నెలలు ఢిల్లీలో ఉన్నా కాబట్టి అప్పుడు యూ బికమ్ మోర్ సెల్ఫ్ సెంటర్డ్. అంటే కూర్చోడానికి వచ్చిన మూల దొరికితే అక్కడ కూర్చొని నువ్వు నీ పనులు చేసుకుంటాను. ఒక 6 అడుగుల ప్లేస్ ఉంటే ఇట్లా దులుపుకొని పడుకుంటాను. అసలు చుట్టుపక్కల వాడి మీద నీ మనసు విస్తరించదు, వేరే వాటిని పట్టుకొని వెళ్ళి. అది ఖచ్చితంగా ఏర్పడుతుంది. సో ఇప్పుడు ప్రయాణం ఎక్కడ ఎండ్ అవుతుంది అనే దానికి ఇది కూడా మళ్ళీ ఒక ఫిలాసాఫికల్ థాట్. అట్లీస్ట్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. మనం ఇంట్లో ఉన్నా అనుకుంటే మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళాలి, ఊర్లో ఉన్నా అనుకుంటే తిరిగి ఆ ఊరు వెళ్ళాలి. నేను నా ఒంట్లో ఉన్నా అనుకుంటే నువ్వు ప్రయాణమే చేయాలి. ఈ క్షణం నుంచి అట్లా అనుకో. ఒంట్లో ఉన్నా అనుకోవడం అంటే నువ్వు ఇంట్లో లేవు. ఉదాహరణకు నువ్వు బెడ్రూమ్లో ఉన్నావు అంటే, ఇంట్లో ఒక బెడ్రూమ్ ఉంది కదా, ఆ బెడ్రూమ్లో ఒక మూల ఉంది కదా, అక్కడ ఉన్నావు నువ్వు. కానీ ఊరికి జనరల్గా చెప్తున్నావు. అట్లా కాకుండా ఇది కూడా జనరల్గా చెప్పు. నువ్వు ఊర్లో లేవు, ఆ ఊర్లో గుడి దగ్గర లేవు, ఆ గుడి దగ్గర ఉన్న శరీరం లోపల ఉంది. తద్వారా యు ఆర్ క్యారింగ్ యువర్ హోమ్. ఇది ఎలాంటిదంటే, నీ బిస్తర్ నువ్వు తీసుకుపోతున్నావు, నీ ఫోన్ నువ్వు తీసుకుపోతున్నావు, నీ వాటర్ బాటిల్ నువ్వు తీసుకుపోతున్నావు, అంటే నీ ఇల్లు కూడా తీసుకుపోతున్నావు. ఈ అండర్స్టాండింగ్ రావడం వల్ల ఏంటిది అంటే ఏం మనకు చింత పోతుంది, హోమ్ సిక్ పోతుంది, అంటే బోళ్ళని పోతాయి, బోళ్ళని పడిపోతాయి. అసలు ఇదే ఇల్లు అయిన తర్వాత ఇంట్లోనే ఉన్నట్టే. యువర్ ఆల్వేస్ హోమ్. ఎక్కడ ఉంటున్నావు అంటే ప్రస్తుతానికి ఒక యోగి లక్షణం అదే. అతను ఏ ఊర్లో ఉన్నా తన ఇంట్లోనే ఉంటున్నాడు. ఎక్కడ ఉన్నావు అంటే ప్రస్తుతానికి బాడీలో ఉంటున్నాడు. యువర్ ఆల్వేస్ హోమ్. సో నేను నా ఆత్మకథలో రాసుకున్న ఒక చిన్న లైన్ ఏంటంటే, నువ్వు ఎక్కడ కూర్చున్నావో అది నీ పుణ్యక్షేత్రం. ఎక్కడ కూర్చున్నావో అది నీ పుణ్యక్షేత్రం. ఆ ఏరియా నువ్వు కూర్చున్న నీ ముడ్డి కింద ప్లేస్ ఉంది కదా, అది నీ దేవాలయం. నీవు గర్భగుడి, ఈ శరీరం. ఆ తర్వాత అందులో నీవు దైవం అన్నమాట. ఇంకా ఇది సేయింగ్ ఉంటుంది కదా, దేహమే దేవాలయం. అదే ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు అందరి యోగుల పరిస్థితి అదే. వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళు దేనితోనూ అటాచ్మెంట్ ఎందుకు పెట్టుకోరు అంటే, వాడు ఎప్పుడు తన ఆధీనంలో ఉన్న దానితోనే ఉంటున్నాడు. మిగతా ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ మీద అతను దృష్టి పెట్టడం లేదు. దీనివల్ల ఎప్పుడు సుఖం అనుభవిస్తాడు అనమాట. ఇప్పుడు ఇంటికి వెళ్తే హాయిగా ఉంటుంది అబ్బా, కాదు ఇప్పుడు ఇదే ఇల్లు అనుకో, ఇప్పుడు హాయిగా ఉంటుంది. చిన్న అండర్స్టాండింగే, ఏది మారట్లే. ఊరట్లే ఉంది, ఇల్లు అట్లే ఉంది, బట్ అండర్స్టాండింగ్ మారుతుంది. ఇప్పుడు పర్సనల్ డెవలప్మెంట్ కానీ, పుస్తకాలు చదవడం కానీ, గురువుల యొక్క మాటలు వినడం కానీ, ఏం జరుగుతుంది? నీ పర్సెప్షనే మారుతుంది అంతే. నథింగ్ చేంజెస్. ఏది మారదు, పర్సెప్షన్ మారుతుంది. సో ప్రయాణం అనేది ఎందుకు అంటే, అసలు మనం ప్రయాణం చేయడం లేదని తెలుసుకోవడం. అంటే మీరు ఇప్పుడు ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కాబట్టి, వింటున్నాం కాబట్టి, ఓహో దేహంలోనే ఉంటున్నాం మనము, ప్రయాణం చేయడం తెలుసుకోవడానికి అని తెలుస్తుంది. మామూలుగా అయితే ట్రిప్ పోతున్నాం అంటే వైజాగ్ పోతున్నాం ట్రిప్, అక్కడ అప్పుడు తిరిగి ఇంటికి వెళ్ళాలని ఉంటుంది. ఒకవేళ నువ్వు దేహంలో ఉన్నానికి ఎక్కడ వచ్చి నువ్వు అబ్బా ఉంటుంది ఉంటుంది. ఎగ్జాంపుల్, అందుకే చాలా మంది యోగులు వెళుతూ 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 ఒక ఊరు ఉంది, అక్కడ అయిపోయారు అంతే. అరే ఇది మా ఊరు, మళ్ళీ వెళ్ళాలని ఏం లేదు. ఎక్కడుంటే వాడు ఆ చుట్టుపక్కల ఏరియాని వాడు తను చూసుకొని దాంతో అటాచ్మెంట్ లేకుండా దాన్ని ఉపయోగించుకుంటాడు. మీరు అన్నది ప్రయాణం హెల్ప్ అవుతుంది అంటే, ఇప్పుడు మీరు ఉండి చెప్తున్నారు కాబట్టి తెలుస్తుంది కాబట్టి ఓకే హెల్ప్ అవుతుంది కావచ్చు. మేము పోయినాం అనుకో ట్రిప్కి, మేము మసాలా పోయి ట్రిప్లకి, అదే పోతాం వస్తాం అంతే. ప్రయాణంలో ఇది జరుగుతుందన్న విషయం కూడా తెలియదు కదా మనకి. ఇప్పుడు చెప్పిన తర్వాత తెలుస్తుంది కదా, చిన్న రిఫ్లెక్షన్ లో తెలుస్తుంది. ఇప్పుడు ప్రతి ఒక్కరు తెలుసో తెలియకనో ప్రయాణంలో ఒకటి చేస్తున్నారు, ఏంటిదని ఫస్ట్ క్వశ్చన్ అడిగిన. అది తెలియకనే జరుగుతుంది ప్రతిసారి, కానీ జరుగుతుంది కదా, జరుగుతుంది తెలియకనే జరుగుతుంది. మనం మర్చిపోతున్నాం అంతే. ఆ కొన్ని రోజులు మన ఇంట్లో ఉండే సమస్యలు లేకపోతే మన వర్క్ లో ఉండే సమస్యలు మర్చిపోయి దాంట్లో ఉంటున్నాం. అది తెలియకుండానే జరుగుతుంది మోస్ట్లీ. ఇప్పుడు మీరు ఇవన్నీ చెప్తుంటే ఇన్ని రోజులు చేసిన పనే ఓహో ఇట్లా జరుగుతుందా అని తెలుస్తుంది అంతే. చివరి వరకు నీ వెంట ఉండేది ఏదైనా ఉంది అంటే నీ బాడీ ఒక్కటే.
అంతే. వేరే ఏది లేదు. ఫోన్ ఉండదు, భార్య ఉండదు, పిల్లలు ఉండరు, ఉద్యోగం ఉండదు, ఏది చివరి వరకు నీ వెంట ఉండదు. అందుకే ఏదైతే చివరి వరకు నీ వెంట ఉంటుందో అది నీ ఇల్లు అవ్వాలి. నేను బాగా చూసుకోవాలి. బాగా చూసుకోకపోయినా అందులో ఆగి ఉంటే చాలు, అది వేరే సంగతి. అది కూడా ఒక మంచి లక్షణం. అంటే అది బాగుంటే నేను బాగుంటానేమి లేదు, అది ఎలా ఉన్నా నేను బాగుంటా, అది నాకు అంటుకోదు. తర్వాత ఆధ్యాత్మిక పరంగా చెప్పిన కొన్ని స్టేట్మెంట్స్, నాకు నా శరీరానికి మధ్యన కొన్ని లక్షల కోట్ల కిలోమీటర్ల గ్యాప్ ఉంది. నాకు నా శరీరానికి మధ్యన అని అనుభూతి చెందడం ఒక స్థితి ఉంది. ఎందుకట్లా మీరు అన్నది ఎందాక అయినప్పటికీ అంటే అంత పెద్ద ఇల్లు అన్నట్టు, అంటే యు ఆర్ సో వాస్ట్. ఇట్లా అనుభూతి చెందారు, నాలో శరీరం ఉందని, శరీరంలో నేనున్నానని. అంటే బియాండ్ ద బాడీ. అండ్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఒక ఇల్లు ఉంది, ఆ ఇంటికి ఒక కంపౌండ్ ఉంది. సో ఇంటి బయట ఉందా, కంపౌండ్ లోపల ఉందో కదా, అట్లాంటి ఒక భావన ఉంది కదా మనకి. అంటే మనకు చిన్న కంపౌండ్ ఉన్నప్పుడు ఇంటి బయట ఉన్నావు, బట్ స్టిల్ నీ బౌండరీలోనే ఉన్నావు. మెయిన్ డోర్ నుంచి బయటకు అట్లా నీవు ఈ శరీరంలో నీవు ఉన్నావంటే నువ్వు ఇందులో బందీ అయి ఉన్నావని కాదు. సరే, ఒక భావన, ఇందులో నువ్వు లిమిట్ అయి ఉన్నావని కాదు. ఈ శరీరం బయట కూడా ఉంది, నీవే అన్నట్టు. కొంచెం ఎక్కువ ఇప్పటికి ఇది ఇంతకుముందు అర్థం అంటే కొంచెం కష్టం. ఏంటంటే ఇది కాంప్లెక్స్, బాగా కాంప్లెక్స్. అంటే నాకు తెలుసు ఒక పాయింట్, అంటే ఇది అరుణాచలంలో తెలిసిన పాయింట్. ఇది కూడా స్పిరిచువాలిటీలో కానీ, ఇలాంటి సేయింగ్స్లో కానీ, భగవద్గీతలు కానీ, దేంట్లో కానీ చెప్పిన దేన్ని కానీ లిటరల్గా తీసుకోవద్దు అనేది అర్థమైంది. స్టిల్ ఇప్పుడు అన్న చెప్పింది కొంచెం అండర్స్టాండ్. అంటే మనం ఒక 3 స్టేట్మెంట్స్ అనుకున్నాం ఇప్పుడు. మనసు వదిలేసి వస్తున్నాం అని ఒకటి, రెండోది వదిలేసి వస్తున్నావు అంటే అక్కడ ఏదో ఉంది నీది అనుకోవడం వల్ల. అట్లా కాకుండా చిన్నది రెండో ఒక ఫిలాసఫికల్ థాట్ ఏంది, నువ్వు ఇల్లుని వదిలేసి వస్తలేవు, ఊరిని వదిలేసి వస్తలేవు, ఎక్కడ నువ్వు ఉన్నదే ఇదే నీ ఇల్లు, నువ్వు మోసుకొని పోతున్నావు. ఇది రెండవ థాట్. మూడవ ఎక్స్పాన్షన్ ఏమిటంటే, నువ్వు ఇందులో ఉన్నావంటే ఇందులోనే ఉన్నావు అనగా దాని బయట కూడా నీవే ఉన్నావు. ఇది కొంచెం ఆర్గానిక్ కెమిస్ట్రీ లా ఉంది అని తెలుసుకో. సో బాగుంది చెట్టు. సరే నిలబడి వచ్చిందా, తమ్ముని తీసుకోలేరా?